శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, చంద్రగ్రహణం. మనకి ఈ గ్రహణం ఎప్పుడు పడుతోంది, ఏమిటి, ఏ నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 3/3/2026 సంవత్సరం తేదీ మంగళవారం నాడు పాల్గొన శుద్ధ పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం అండి. ఈ గ్రహణం ఎప్పుడు పడుతోంది అంటే మధ్యాహ్నం 3:19 పడుతోంది. ఈ 3:19 పట్టు స్నానం అనేది చెయ్యాలి. నిమీలన కాలం సాయంత్రం 4:33, మధ్యకాలం సాయంత్రం 5:03, ఉన్మీలన కాలం 5:32, సూర్యాస్తమయం సాయంత్రం 6:02, చంద్రోదయం సాయంత్రం 6:04. ఈ గ్రహణ మోక్షకాలం 6:46 అండి. అంటే చంద్రోదయం దగ్గర నుంచి ఈ గ్రహణం అనేది మనకి కనిపిస్తుంది. అంటే సుమారుగా ఈ గ్రహణం ఎంతసేపు కనిపిస్తుంది అంటే అండి 42 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. అందరూ కూడా గమనించండి. ఈ గ్రహణం పట్టు స్నానం ఎప్పుడు చెయ్యాలి అంటే మనం 3:19 చెయ్యాలి. విడుపు స్నానం ఎప్పుడు చెయ్యాలి అంటే 6:46 చెయ్యాలి. అందరూ కూడా గమనించండి. ఈ గ్రహణం ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారికి పడుతోంది. అంతేకాకుండా సింహరాశి వారికి కూడా పడుతోంది. అంటే ఈ సింహరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు మఖా నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్ర జాతకులందరూ కూడా ఈ రాశిలో ఉండేటువంటి జాతకులందరూ కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఈ గ్రహణం తూర్పు దిక్కున ప్రారంభం చేసి ఆగ్నేయ దిశగా నిమీలనం, దక్షిణ నైరుతిలో ఉన్మీలనం, పశ్చిమ దిక్కులో మోక్షం కలుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రహణం గర్భిణీ స్త్రీలందరూ కూడా 3:19 దగ్గర నుంచి 6:46 దాకా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఇక్కడ మన చాలామందికి వచ్చేటువంటి సందేహం ఏమిటి అంటే మనకి 42 నిమిషాలే కదా ఉంది, మనకి 42 నిమిషాలే కదా ఉంది అంటే అండి ఇది ఒక్కొక్క చోట పట్టు ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు వారు కూడా మనకి పట్టడం అయితే అప్పుడు పడుతోంది, కానీ చంద్రోదయం దగ్గర నుంచి ఇది కనిపించదు. ఈ బింబం మనకి 42 నిమిషాలే కేవలం మనకి దర్శనం ఇవ్వకుండా తర్వాత మోక్షకాలంలో మనకి దర్శనం అవుతుంది. అందరూ కూడా గమనించి ఈ గర్భిణీ స్త్రీలందరూ కూడా కదలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నక్షత్ర జాతకులు అయినట్లయితే ఎవరు పుబ్బా నక్షత్రం కానీ, మఖా నక్షత్రం కానీ, ఉత్తరా నక్షత్రం వారు ఉదయాన్నే ఈ గ్రహణ నియమాలన్నీ కూడా పాటించి ఏదైనా బయటికది తిరగకుండా ఈ గ్రహణాన్ని చూడకుండా జాగ్రత్త వహించి ఏదైనా మంత్రానుష్ఠానం ఉన్నట్లయితే ఆ యొక్క మంత్రానుష్ఠానాన్ని చేసుకోవాలి. పట్టు స్నానం, విడుపు స్నానం కూడా వారు కూడా ఆచరించాలి, గమనించగలరు. ఆ తదుపరి అంటే ఆ మొన్నాడు వీరు దానం ఏదైనా ఇచ్చుకోవాలి. ఏమిటి ఆ దానాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెండిది చంద్రబింబము, బియ్యము, ఉలవలు, అలాగే వస్త్రం దానం చేయాలండి. అంతేకాకుండా ఆబ్దికదారులు ముఖ్యంగా ఆ రోజు ఏదైనా ఆబ్దికం వచ్చినట్లయితే మరి వయసు రీత్యా చాలా ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా అడిగారండి. మరి అంతసేపు అయితే మేము అంటే 3:30 దాకా మేము 3 గంటల దాకా మేము ఆగలేము, ఏమిటి పరిస్థితి అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. అలాంటి వారు ఎవరైనా ఆగలేని వారు ఎవరైనా ఉంటే ఉదయం 8 లోపల 8 గంటలకల్లా పూర్తి చేసుకోండి. లేకపోయినట్లయితే సాయంత్రం ఈ గ్రహణం అయిన తర్వాత అన్నీ కూడా శుభ్రం చేసుకుని అన్నీ కూడా కడుక్కుని అప్పుడు వంట మొదలు పెట్టుకుని అప్పుడు చేసుకోవాలి, గమనించగలరు. దేవుణ్ణది కూడా గ్రహణం అయిన తరువాత కడుక్కుని శుభ్రం చేసుకోవాలి. ఈ గ్రహణం మనకి సింహరాశి వారికి పడుతోంది కాబట్టి ఆ సింహరాశి వారు ముఖ్యంగా చూడడానికి వీలు లేకుండా ఇంట్లో ఏదైనా జపం కానీ అనుష్ఠానం కూడా చేసుకోండి. అలాగే మిగిలినటువంటి ఉపాసకులందరూ కూడా నదీ స్నానం చేయడం చాలా విశేషం, పుణ్యఫలం.
నదీ స్నానం, పట్టు స్నానం చేసి నదీ తీరాల్లో కూర్చుని ఈ యొక్క అనుష్ఠానం అది కూడా చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం అనేది లభిస్తుందండి. అలాగే మంత్రానికి ఉండేటువంటి మాలిన్య దోషాలన్నీ కూడా నివారణ అవుతాయి. అందువల్లే ఈ యొక్క నదీ స్నానం అది కూడా చేయడం, పట్టు స్నానం, విడుపు స్నానం అది కూడా చేసుకుని ఈ నక్షత్ర జాతకులు ఈ యొక్క దానాలు అవి కూడా ఇచ్చుకుని ఈ గ్రహణ నియమాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. అందరూ కూడా గమనించండి. అంటే ఈ యొక్క నక్షత్రం వారికి మాత్రమే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అందరూ గమనించి ఈ విధంగా ఈ గ్రహణ నియమాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా చేరవేయండి. హరి ఓం తత్సతు. స్వస్తి.